హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మీరు కనుక కొత్తగా ఇల్లు కడుతున్నట్లయితే ఫస్ట్ మన ఇంటికి చేయించే వర్క్ సాయిల్ టెస్ట్ చేయించడం. ఇలా సాయిల్ టెస్ట్ చేయించడం, మార్కింగ్ చేయించడం, అలాగే దీనికి గుంటలు పిల్లర్స్ గుంటలు అనేవి తీయించడం, అలాగే పిల్లర్స్ కట్టడం వరకు ఈ వీడియోలో అయితే మనం క్లియర్గా అయితే స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్క పాయింట్ గురించి వివరంగా అయితే తెలుసుకుందామండి. ఎవరైతే కొత్తగా ఇల్లు కట్టుకోవాలని చూస్తూ ఉంటారో వాళ్ళకి ఈ వీడియో అనేది తప్పకుండా ఉపయోగపడుతుంది. వీడియో అనేది పూర్తిగా చూడండి. ఇక ముందుగా సాయిల్ టెస్ట్ అనేది ఎలా చేస్తారు, ఎంత ఖర్చు అవుతుంది అనేది తెలుసుకుందాం. సాయిల్ టెస్ట్‌కి వచ్చేసి మీరు ఇక్కడ చూస్తున్న విధంగా ఒక పైప్‌ని మనకి భూమిలోకి 6 ఫీట్ నుంచి మీకు ఒక 20 అడుగుల వరకు కావాలన్నా సరే దీన్ని భూమిలోకి పంపించి అక్కడి నుంచి మనకి మట్టి అనేది సేకరించడం జరుగుతుంది. అలా సేకరించిన మట్టిని లేయర్స్‌గా ఈ మట్టి అనేది మనకి ఫామ్ అయి ఉంటుంది కదా భూమిలో. అంటే మనకు కొంచెం లోతు మీరు విడిగా గుంట తీసినా సరే మీకు అర్థమవుతుంది. ఒక చోట తెల్ల ఇసుక వస్తుంది. అలాగే ఇంకొంచెం లోతుకి వెళ్ళే కొద్దీ అక్కడ ఎర్ర ఇసుక వస్తుంది. ఇంకొంచెం లోతుకి వెళ్ళే కొద్దీ కొంచెం గండ్ర ఇసుక వస్తుంది, లావుగా ఉండే ఇసుక. అక్కడి నుంచి మళ్ళీ లోతుకి వెళ్ళే కొద్దీ మళ్ళీ తెల్ల ఇసుక వస్తుంది. ఇలా లేయర్స్‌గా అయితే ఉంటుంది కదా. ఇలా ఉండే లేయర్స్‌ని మొత్తాన్ని కలెక్ట్ చేసుకుంటారు. ఇలా కలెక్ట్ చేసుకున్న ఇసుక మొత్తం మనకి ఇప్పుడు మనం ఉంది బాపట్ల ఏరియాలో కాబట్టి మనకి దగ్గరలో ఉన్న టెస్టింగ్ సెంటర్ వచ్చేసి విజయవాడ ఈ సరౌండ్స్‌లో అయితే ఉంటుందన్నమాట. అక్కడికి విజయవాడ తీసుకువెళ్ళి ఈ టెస్ట్ అనేది, ఈ సాయిల్ టెస్ట్ అనేది చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వర్క్స్ ఇవన్నీ చేస్తుంది పీబీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ వినయ్ గారోళ్ళండి. వీళ్ళు వచ్చేసి చీరాల ఈ సరౌండ్స్ లో మంచి క్వాలిటీ తోటి అతి తక్కువ ధరలోనే మెటీరియల్ కాంట్రాక్ట్స్, అలాగే వీరు సొంతంగా హౌసెస్ అనేవి బిల్డ్ చేసి సేల్ కూడా చేస్తూ ఉంటారండి. వీరు బిల్డ్ చేసిన హౌస్లు ఇవన్నీ చూడాలనుకుంటే మన ఛానల్లో సపరేట్ ప్లేలిస్ట్ అయితే ఉంటుందండి, అక్కడ నుంచి చెక్ చేయొచ్చు. అలాగే చీరాల ఈ సరౌండ్స్ లో ఎవరైనా వర్క్ చేయించుకోవాలి అనుకున్నట్లయితే ఇక్కడ కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్స్ కి కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. ఇలా మట్టి అనేది సేకరించి టెస్ట్ అనేది చేయడానికి 7,500 రూపాయల నుంచి 8,000 రూపాయల దాకా తీసుకోవడం జరుగుతుంది. ఇది గుంట తీసినందుకు కాదండి, వీళ్ళు టెస్ట్ చేసినందుకు మాత్రమే. అలాగే గుంట తీసినందుకు 3,600 రూపాయల దాకా తీసుకోవడం జరుగుతుంది. ఒక గుంట తీస్తే మనకి జనరల్ గా ఒక ఇంటి స్థలం ఉందంటే ఆ స్థలానికి ముందు వైపు అలాగే వెనక వైపు 2 చోట్ల తీసుకుంటాం. లేదు మీరు ఒక చోటే తీసుకున్నట్లయితే మీకు కొంచెం బడ్జెట్ అనేది తగ్గుతుంది. 2 చోట్ల తీసుకుంటే మాత్రం అప్పుడు మీకు వచ్చేసి 2 గుంటలకు వచ్చేసి మరొక గుంటకు కూడా తీయించుకుంటారు కాబట్టి 3,600 ఇంకొంచెం ఎక్స్ట్రా అనేది అవుతుంది. అప్పుడు 2 గుంటలకి కలుపుకొని మీకు 7,000 రూపాయలు, అలాగే వీళ్ళకి వచ్చేసి ఒక 8,000 రూపాయల దాకా ఖర్చు అనేది అవడం జరుగుతుంది. అప్పుడు టోటల్ గా మీకు 15,000 రూపాయలు అనేది ఒక సాయిల్ టెస్ట్ అనేది మీరు స్టార్టింగ్ లో చేయించడానికి మీ ఇంటికి ఖర్చు అనేది అవటం జరుగుతుందండి. ఇది మొదలు అనమాట. ఇక దీని తర్వాత వీళ్ళు టెస్ట్ అనేది చేసేసి దీనికి సంబంధించిన రిపోర్ట్ అనేది మనకి పంపించడం జరుగుతుంది. ఆ రిపోర్ట్ ని బట్టి మనకి ఎంత లోతు తీసుకోవాలి, ఎంత వెడల్పులో తీసుకోవాలి, ఎంతెంత కాంక్రీట్ అనేది వేయాలి, ఇలా ఏమేమి సిమెంట్ వాడాలి, ఎలా వాడాలి, ఎంతెంత రాడ్లు అనేవి యూజ్ చేయాలి, ఇలా ప్రతి ఒక్క పాయింట్ కూడా ఆ సాయిల్ టెస్ట్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఎన్ని స్టేర్లు వేసుకోవాలి ఏంటి అనేది టోటల్ గా వీళ్ళు ఒక రిపోర్ట్ అనేది ఇస్తారు. దాన్ని బట్టి మనం వర్క్ అనేది స్టార్ట్ చేసుకుంటాం. ఇక మనకి నెక్స్ట్ జరిగే వర్క్ ఏంటంటే ఇలా ఈ సాయిల్ టెస్ట్ ఇవన్నీ చేయించేసుకుంటూ ఉంటాం ఒక పక్క నుంచి. తర్వాత మనకి ఏంటంటే అదే విధంగా సిద్ధాంతి గారిని కానీ ఇంజనీర్ని కానీ తీసుకొచ్చేసి మన ప్లానింగ్ ఏదైతే ఉంటుందో మన స్థలంలో ప్లానింగ్ అనేది ఫస్ట్ తీసుకుంటాం. ప్లానింగ్ అనేది తీసుకున్న తర్వాత నుంచి మనకి ముందుగా శంకుస్థాపన అనేది చేసుకుంటాం. శంకుస్థాపన అయిపోయిన తర్వాత నుంచి మనకు వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. దీనికోసం మెటీరియల్ అంతా తోలి చేసుకొని ఇక మనకి స్టార్టింగ్ చేసే వర్క్ ఏంటంటే మనకి కొలతలు ఇవన్నీ పెట్టేసుకొని శుభ్రంగా మనకి పొలాలు ఉంటాయి కదా, అంటే గెస్కిలు అంటారు, వీటిలన్నింటినీ కొట్టేసుకొని మనకి పిల్లర్స్ ఎక్కడెక్కడైతే వస్తాయో ఆ పిల్లర్స్ దగ్గర ముగ్గు పోసేసుకొని శుభ్రంగా పిల్లర్ల గుంటలు ఎక్కడ తీయాలి ఏంటి అనేది ఫస్ట్ మనం మార్కింగ్ అనేది చేసుకుంటాం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఆల్రెడీ శంకుస్థాపన అయితే అయిపోయింది. ఇక పిల్లర్ గుంటలు తీయడం కోసం మార్కింగ్ అనేది చేసాం. ఇక్కడ కవర్ కప్పింది వచ్చేసి మనకి శంకుస్థాపన చేసిన గుంట అనమాట. ఇక మిగతా గుంటలు ఏవైతే ఉన్నాయో ఇవి మొత్తం మనకి పిల్లర్ల కోసం తవ్వే గుంటలు అనమాట. ఆల్రెడీ తవ్వే వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది, కొంచెం స్టార్ట్ చేసేసారు. అవన్నీ కూడా మీరు ఇక్కడ క్లియర్గా అయితే అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఇక ఈ పిల్లర్ గుంటలు అనేవి పుట్టింగ్స్ కోసం ఎలా తీసుకోవాలి అంటే మనకి మిషన్ పెట్టి తీయించుకోవాలా లేదా మనుషులు పెట్టి మాన్యువల్ గా తీయించుకోవాలా, ఇలా గుంటలు అనేవి తీయించుకోవడానికి ఎలా చేస్తే ఎంత బడ్జెట్ అవుతుంది ఆల్రెడీ వీడియో చేశాను. ఎవరైనా చూడకపోయినట్లయితే కింద డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇస్తాను, అక్కడి నుంచి చూడండి. లేదా మన ఛానల్లోకి వెళ్ళినా మీకు ఆ వీడియో అనేది కనిపిస్తుంది, రీసెంట్ గానే అప్లోడ్ చేసాం, చూడండి. ఇక
అలాగే మనకి వర్క్ అనేది స్టార్ట్ అయిపోయినప్పుడు మనకేంటంటే ఒక బోరింగ్ పంపు కూడా మనకి ఏయటం జరుగుతుంది. బోర్ అనేది కూడా మనం ఒకటి ఏయించుకుంటాం అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ విధంగా ఒక బోర్‌ను కూడా మనం ఈశాన్యంలో అయితే ఏయించేసుకుంటాం. ఇక మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకి గుంటలనేవి తీసేసుకొని పిల్లర్స్ అనేవి స్టార్ట్ చేయడం. పుట్టింగ్ వర్క్ అనేది స్టార్ట్ చేసేయటమే. దీనికోసం మనకి మెటీరియల్ కూడా అంతా రావడం జరుగుతుంది. ఇసక కానీ, అలాగే ఇటుక కానీ, అలాగే ఐరన్ రాడ్స్ గానీ ఇవన్నీ మీరు క్లియర్‌గా అయితే అబ్జర్వ్ చేయొచ్చండి. ఇక వర్క్ అనేది మనకి స్టార్ట్ అవుతుంది. ఇక మనకి పిల్లర్ గుంటలన్నీ కూడా తీసేసుకొని ఇందులో ముందుగా పీసీసీ వర్క్ అనేది చేసేసుకుంటాం అనమాట. పీసీసీ వర్క్ అంటే మనకి ప్లెయిన్ కాంక్రీట్ సిమెంట్ అనమాట. దీనికి సంబంధించిన వర్క్ మనకి లావ్ మెటల్ ఉంటుంది కదా! 40 కాంక్రీట్ అనేది. ఈ 40 కాంక్రీట్ అనేది గుంటలు తీసిన తర్వాత ఈ గుంటలో అనేది అప్లై చేసుకొని దానిపైన పొడి ఉంటుంది కదా! ఇసక, సిమెంట్ కలిపిన పొడి ఉంటుంది కదా! దీన్ని వేసి కొంచెం లైట్‌గా వాటర్ అనేది పెట్టేసి మనకి దిమ్మేసి ఉంటుంది. ఈ దిమ్మేసి కొట్టేసి ముందుగా పిల్లర్స్ యొక్క మార్కింగ్స్ చేసుకునే ముందు ఈ విధంగా మనకి పీసీసీ వర్క్ అనేది చేయించుకుంటాం. ఇలా పీసీసీ వర్క్ అనేది అయిపోయిన తరువాత నెక్స్ట్ మనకి దీని మీద మార్కింగ్ అనేది చేసుకుంటాం. పిల్లర్స్ కోసం పిల్లర్స్ యొక్క మార్కింగ్ అనమాట. ఇవి పుట్టింగ్స్ లో చేసుకునేవండి. దీనికోసం మనకి ఆల్రెడీ మనకి మేస్త్రి గారు ఇచ్చిన కొలతలు ఏవైతే ఉంటాయో ఈ కొలతలకి కరెక్ట్ గా మనకి దారాలు ఇవన్నీ కూడా కట్టేసుకుంటామండి. ఇక్కడ ఆల్రెడీ దారాలు ఇవన్నీ కట్టేసుకుని ఉన్నారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇలా దారాలు ఇవన్నీ కట్టేసుకున్న తర్వాత దీనిలో పిల్లర్స్ కోసం మనకి మార్కింగ్ అనేది చేయడం జరుగుతుంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. లోపల మనకి పిల్లర్ల కోసం మార్కింగ్ అనేది వేస్తున్నారనమాట. ఇప్పుడు ఈ పిల్లర్లు మనకి ఏడ వస్తాయి ఏంటి అనేది కరెక్ట్ గా మనకి సెంటర్ లో మార్కింగ్ అనేది చేస్తారు. ఇవి కొలతల ప్రకారం ఒక నూలు అటు ఇటు కాకుండా మనకి పర్ఫెక్ట్ గా మూలమట్టాలు ఏవైతే ఉంటాయో మూలమట్టాలు వేసుకొని తూకాలు వేసుకొని పిల్లర్ పొజిషన్ ఎక్కడ వస్తుంది ఏంటి అనేది పక్కాగా మార్కింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఇలా ప్రతి ఒక్క గుంటకి కూడా మనం పిల్లర్ యొక్క పొజిషన్ ఎక్కడ ఉంటుంది, పిల్లర్ అనేది ఎక్కడ వస్తుంది ఏంటి అనేది ఖచ్చితంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇది వచ్చేసి మనకి హౌస్ యొక్క ప్లాన్ అనమాట. ప్లాన్ ఎలా వచ్చింది ఏంటి అనేది ఇంకొంచెం పైకి వచ్చిన తర్వాత నేను మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రెజెంట్ అయితే ఈ పిల్లర్స్ ఇవన్నీ మార్కింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఇలా మార్కింగ్ అనేది చేసేసిన వెంటనే మనకి ఏంటంటే మనకి ఒక పక్కన పిల్లర్లు ఇవన్నీ కూడా కట్టేసుకుంటూ ఉంటారు. ఇక ఈ పిల్లర్లు అనేవి మనకి తీసుకొచ్చేసి పుట్టింగ్స్ అనేవి మనకి ఫస్ట్ చేయటమేనమాట. ఈ పిల్లర్స్ కోసం ఏ బార్స్ అనేవి యూస్ చేసుకోవాలంటే 12 యూస్ చేసుకోవాలా, అలాగే 16 ఏమన్నా యూస్ చేయాలా, ఇలాంటి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనకి ముందే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి వీళ్ళకి దానికి సంబంధించిన బార్స్ అన్ని కూడా ఈ విధంగా మనకి కరెక్ట్ గా పిల్లర్స్ కోసం ఉంచుకుంటారనమాట. ఇలా ఉంచేసుకున్న తర్వాత దీనికి మనకి మ్యాట్స్ కూడా రావడం జరుగుతుంది. ఈ మ్యాట్ వచ్చేసి మనకి ఫస్ట్ స్టార్టింగ్ లో పెడతారండి. ఈ మ్యాట్ యొక్క సైజ్ వచ్చేసి మనకి 4x4 సైజులో మనకి మ్యాట్ అనేది రావడం జరుగుతుంది. ఇలా పిల్లర్ యొక్క సైజుని బట్టి 4x4 సైజులో వస్తుంది, 5x5 సైజులో వస్తుంది. ఇలా పిల్లర్ యొక్క సైజుని బట్టి ఈ యొక్క మ్యాట్ యొక్క సైజు కూడా మనకి డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఇక ఈ వీడియోలో మీకు చాలా వరకు ఇన్ఫర్మేషన్ అందిందని చెప్పి నేనైతే అనుకుంటున్నానండి. నెక్స్ట్ వీడియోలో మనం ఇక్కడ నుంచి నెక్స్ట్ ప్రాసెస్ అనేది పార్ట్ 2 వీడియోలో అయితే మనం చూద్దామండి. ఇది పార్ట్ 1 కింద అయితే తీసుకుందాం. అలాగే కంటిన్యూషన్ గా వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయండి. డైలీ ఫాలో అవ్వండి. మీకు హౌస్ యొక్క ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది, వర్క్స్ అనేవి ఎలా జరుగుతాయి ఏంటి అనేది మీకు ఒక అవగాహన అయితే వస్తుంది అనమాట. ఇక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్ లో పెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.